హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అందరికి ఫేవరెట్ మామిడికాయ పులిహోర. పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి అందుకే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి. ముందుగా పాన్లో వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాను. అప్పుడు మంచిగా ఎర్రగా వేగిన తరువాత పచ్చిశనగపప్పు, పొట్టుపప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఆవాలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీకు అన్నానికి తగ్గట్టుగా వేసుకోండి. మామిడికాయ తురుము ఉంటుంది కదా, తురుము తగ్గట్టుగా వేసుకోవాలి కారం, లేకపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట. సో ఉప్పు, పులుపు, కారం అంతా ఈక్వల్గా ఉంటేనే మామిడికాయ పులిహోర అదిరిపోతుంది, తింటుంటే తినాలనిపిస్తుంది. సో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని లైట్గా వేగనివ్వండి. ఈ లోపల అన్నం సిద్ధం చేసి పెట్టుకోండి, చల్లారి పెట్టుకోండి. ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టుకునేటట్లయితే 2 విజిల్స్ పెట్టండి, అప్పుడు చక్కగా పొడి పొడిలాడుతుంది. సో దాంట్లో నేను పసుపు కూడా వేసాను ఎక్కువ. సో అన్నం చల్లారిపోయింది. సన్నగా తరుక్కున్న తురుము కూడా వేసాను దీంట్లో. మీకు పసుపు అన్నం అంతా సరిగ్గా కలవదు అని డౌట్ ఉంటే మాత్రం మీరు కుక్కర్లో లేదా అన్నం వండుకునేటప్పుడు దాంట్లోనే ఉప్పు, పసుపు వేసేసుకుంటే అంత మెతుకులన్నిటికీ ఈక్వల్గా మంచి కలర్ వస్తుందన్నమాట. సో ఒక 2 మినిట్స్ మామిడి తురుము చక్కగా ఫ్రై అయినాక మనం ఇప్పుడు చక్కగా చల్లారిన అన్నాన్ని అయితే అలా మెతుకులు అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో అంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిపేయండి. సో ఈ పసుపు, ఉప్పు, కారం అంతా ఈక్వల్గా మొత్తానికి పట్టేలాగా చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాలు, మీరు చేసిన డిషెస్ను కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ పేజ్ల ద్వారా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. సో